ఆ చాప కడుపులో మొరపెడుతూ అంటున్నాడు, దేవా నన్ను విడిపించు. ఛాన్స్ ఇచ్చిండు దేవుడు. ఎప్పుడు? ప్రార్థన చేయమన్నాడు. తుఫాన్ వచ్చింది నా కోసమే అని సముద్రంలో ఏమన్నాడు? అప్పుడైనా ప్రార్థన చేయొచ్చు కదా. మరి వాళ్ళందరూ వాళ్ళ దేవుళ్ళని దేవతలను పూజిస్తున్నారే, అప్పుడైనా ప్రార్థన చేయొచ్చు కదా. అప్పుడు కూడా చేయలే. చివరికి చాప కడుపులో కంపు వాసనలో అప్పుడు ప్రార్థన చేసింది, దేవా దేవా దయచేసి బయటికి తీసుకురా, నన్ను బయటికి తీసుకురా అని ప్రార్థన చేస్తే ఏం చేసినట్టు దేవుడు? 3వ దినాన బయటికి ఎక్కడికి వచ్చిండు ఆయన? నినివేకి వచ్చేసిండు. ఏ టికెట్ లేదు, ఏది లేదు, డైరెక్ట్ నినివేకి వెళ్ళిపోయిండు అక్కడికి. తెలుసా, దేవుని మాట విననందుకు యోనాకి ఎన్ని కష్టాలు వచ్చాయి. దేవుడి మాట చెప్పున వెళ్ళి అక్కడ ప్రకటిస్తే ఆ నినివే ప్రజలతో మాట్లాడింటే ఈయన చాప కడుపులోకి పోయేవాడు కాదు, మనం మాట్లాడుకునే వాళ్ళం కూడా కాదండి. చూడండి, చాప కడుపులోకి పోయిన తర్వాత డైరెక్ట్ వెళ్ళి నినివేకి వెళ్ళాడట. అప్పుడు బుద్ధి వచ్చి ఏం చెప్తుంది తెలుసా? మీ దేశము అయిపోతుంది, మీరందరూ పాపం చేశారు, దేవునికి విరుద్ధంగా జీవించారు, ఇది దేవుడు మీ అందరిని అంతం చేయబోతున్నాడు అని చెప్పినప్పుడట రాజులు, మళ్ళా ఇంకెవరు, పశువులు అందరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారట. ప్రార్థన చేసి ఆ యెహోవా ఏదైతే చెయ్యాలనుకున్న క్రీడు తాను చెయ్యక మానేను అని ఉంటుందండి. హల్లెలూయా. ఏ క్రీడు వచ్చింది అనుకుంటే నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు ఇంకా ఇంకా దిగజారిపోయి హీనమైన స్థితిలో నువ్వు ఉంటే ఈరోజు ప్రార్థన చేయి, ఉపవాస ప్రార్థన చేయి. వాళ్ళు ఉపవాస ప్రార్థన చేస్తానట ఆ క్రీడు రాకుండా కాపాడండి. నీకు ఛాన్స్ ఇచ్చిండు, ఫస్ట్ టైం ఇచ్చిండు, సెకండ్ టైం ఇచ్చిండు, థర్డ్ టైం, ఫోర్త్ టైం. ఇంకా నువ్వు చాలా కష్టాల్లో కూరుకుపోయి ఉన్నావు, ఆ కష్టాల నుంచి బయటికి రాలేకపోతున్నావు. అయితే ఎట్లా యోనా కడుపు చేప కడుపులో ఉండి మాట్లాడాడో చూడు, అలా నువ్వు మాట్లాడినప్పుడు దేవుడు నిన్ను కూడా అత్యధికంగా దీవిస్తాడు. ఆశీర్వాదాలు నీకోసమే. ఈరోజు ఆశీర్వాదాలని నీకోసమే పలకడానికి వచ్చి ఉన్నాను. ప్రతి ఆశీర్వాదాలు ఈరోజు మీరు స్వతంత్రించుకోవాలా. మీరు దేవుని మాట వినకుండా ఏవైతే ఆశీర్వాదాలు పొడగొట్టుకున్నారో ఈ రోజు నుంచి దేవుని మాట విందురుగాక యేసునామమున. ప్రతి మాటను గైకొని ఆయన వాక్యాన్ని గైకొని ప్రార్థనలో విశేషముగా ఆయనను ఆరాధించుటలో మీరు ఎడతెగకు ముందురుగాక యేసునామమున. హల్లెలూయా. కదా, ఇంత మంచి మీటింగ్, 3 రోజుల మీటింగ్, ఇంత మంచిగా దేవుడి మాటలు వినడానికి మీకు దేవుడు ఇంత భాగ్యాన్ని ఇచ్చినటువంటి దీనిని మీరు విడిచిపెట్టుకోవద్దని చెప్తాను నేను. హల్లెలూయా. ఎందుకంటే ఏ బిడ్డ ద్వారా ఏ వాక్యాన్ని మీకోసం దేవుడు సిద్ధపరిచి పంపించున్నాడో మీకు తెలియదు కాబట్టి దాని ద్వారా మీరు ఆత్మీయంగా బలపడడం కాకుండా ఆశీర్వదించబడమే కాకుండా పరలోక రాజ్యాన్ని వారసత్వం వహించే బిడ్డలుగా దేవుడు మిమ్మల్ని మారుస్తాడు కాబట్టి కదా. హల్లెలూయా. మన నిరీక్షణ ఒకటే, ఏంటిది? పరలోకం చేరాలని కదా. పూర్తిగా పరలోకం చేరాలంటే చేస్తామా? దేవుని మాట ప్రకారం జీవించాలి. అందుకే కదా యోహాను సువార్త 2వ అధ్యాయంలో చూస్తే అక్కడ విందునకు, పెళ్లి విందునకు పిలువబడ్డారంట. ఎవరు? యేసుప్రభుల వారు. పెళ్లి విందునకు పిలువబడినప్పుడు అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు తల్లి వచ్చి చెప్తుంది, ఇక్కడ ద్రాక్షారసం అయిపోయింది నానా అంటే, నా సమయం ఇంకా రాలేను అన్నప్పుడు ఆ శిష్యుల దగ్గరికి వెళ్ళి ఒక మాట ఏం చెప్తుంది తెలుసా? ఏం చెప్తుంది? ఆయన చెప్పునది చెయ్యుడి, ఆయన మాట వినండి, ఆయన చెప్పునది చేయుడి అనగానే ఆ యేసుప్రభు శిష్యులను పిలిచి బాణాలన్నింటినీ నింపు అన్నప్పుడు ఆ బాణాలన్నీ నింపిన తర్వాత ఆ ద్రాక్షారసం తీసుకెళ్ళి పోయి పెద్దకి ఇస్తానంట. ఆయన అంటున్నాడంట, ఇదివరకు మంచి రసము, ఇంకా మంచి రసం ఉందా నీ దగ్గర అన్నాడంట. హల్లెలూయా. నువ్వు యేసును కలిగి ఉంటే నీ జీవితాన్ని మారా నుంచి ఇదివరకు నువ్వు మారాగా ఉన్నవేమో, ఇంకా ముందు మధురమైనటువంటి జీవితంలోకి నిన్ను ప్రవేశిస్తాడు ఆయన. హల్లెలూయా. ఆ మధురమైన జీవితం నీకు ఇవ్వడానికి ఈ రోజు నీతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. అందుకే చెప్తా ఉన్నాడు దేవుడు, ఆయన మాట్లాడండి. అందుకే అంటాడు కదా ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో చూస్తే ఆయన మాటను నువ్వు శ్రద్ధగా విన్నప్పుడు ఏందంట, నువ్వు పైవాడిగా ఉంటావు కానీ కింది వాడిగా ఉండవు, నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు, నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడతావు కానీ బయటికి వెళ్ళినప్పుడు దీవింపబడతావు. శత్రువులు ఒక త్రువ నుంచి నీ మీదకి వస్తే 7 తోమల నుంచి పారిపోయి హతం అవుతారు. మరి అక్కడ చూస్తే నువ్వు యెహోవాకు ప్రతిష్ఠ జనంగా ఉంటావు, నువ్వు అప్పిచ్చేదానికి ఉంటావు కానీ అప్పు చెయ్యవు, నువ్వు పై దానికి ఉంటావు కానీ కింది దానిగా ఉండవు, తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. ఈ ఆశీర్వాదాలన్నీ నీకోసమే దేవుడు ఈరోజు పంపించాడు. నువ్వు ఆయన మాటను శ్రద్ధగా విను. వినకుంటే నేను కష్టాలు తెచ్చుకున్నావు. ఇప్పుడు విను. నా కష్టాలు అంటే కష్టాలు పోతాయా? పోవు. నువ్వు విను ఫస్ట్, దేవుని మాట విను. పిల్లలకేమో చెప్తాం ఏమని, ఆ మాట వినాలి. నువ్వు తల్లిదండ్రులుగా చెప్తారు, కంపల్సరీ చెప్తాం నా మాట వినాలి, నేను ఇట్లా చెప్తాను వినాలి. వింటారు వాళ్ళు? వినరాలు. నువ్వు 10 చెప్తానులకి 1 వింటారు.
మీ పిల్లలే మీ మాట వింటలేరు, అప్పుడు మీకు ఎంత బాధ కలుగుతుంది. మరి దేవుడి మాట విననప్పుడు దేవుడికి ఎంత బాధ కలుగుతుంది. చాలా మంది పిల్లలు తల్లిదండ్రుల మాట విననప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధతో ఏడుస్తూ చెప్తారు, నా బిడ్డలు వింటలేరు నా మాట అని. ఇప్పుడు సిస్టర్ కూడా అదే చెప్తుంది, ఫోన్ చేసిన అక్క నా బిడ్డల కోసం ప్రార్థన చేయి, నా బిడ్డలు మాట వింటలేరు అని చెప్తున్నారు. ప్రార్థన చేసిన నేను ఇప్పుడు మాట వినకపోతే తల్లిదండ్రులకు ఎంత వేదన ఉంటుంది, అంత వేదన ఉంటుంది. మరి నువ్వు తల్లిదండ్రులకు ఉన్నటువంటి నీవే ఇంత వేదనకు చెందినప్పుడు ఆయన ప్రణాళిక చెప్పున ఆయన ఇష్ట ప్రకారంగా నా బిడ్డ ఇట్లుండాలి, నా బిడ్డ కళ్ళు ఇట్లుండాలి, నా బిడ్డ ముక్కు ఇట్లుండాలి, నా బిడ్డ శరీరం ఇట్లుండాలని ఆయన తన స్వహస్తాలతో సృష్టించుకున్న మనని మనం ఆయన ఇంకెంతగా ఎక్స్పెక్ట్ చేస్తాడు చెప్పండి. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాడు దేవుడు అని మన ఆ ఎక్స్పెక్టేషన్స్లో లేం మనం. కాబట్టి ఈరోజు దేవుని మాట విందాం. దేవుని మాట విన్నప్పుడు ఆయన మాట చప్పున చేసినప్పుడు నువ్వు ఆశీర్వాదాల వెనుక ఆశీర్వాదాలు, ఆశీర్వాదాల వెనుక ఆశీర్వాదాలు నువ్వు పొందుకుందువుగాక. ఏ పరిస్థితిలో నువ్వు ఆశీర్వదించబడలేదని ఇక్కడికి వచ్చినావో ఆ పరిస్థితులన్నీ తారుమారైపోవునుగాక. గొప్ప పరిస్థితిలోకి నువ్వు వెలుదువుగాక. ఈ రోజు నుంచి పేద పరిస్థితి మరి ఆర్థికంగా ఇబ్బందితో వచ్చినావేమో, కానీ నీకు ఒక వాగ్దానం ఏంటి తెలుసా? నువ్వు అప్పిచ్చేదానిగా మారబోతున్నావు. నువ్వు అప్పిచ్చేదానిగా మారబోతున్నావు. నేను పైగా ఉంచుతాడు కానీ కింది దానిగా ఉంచాడు, తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంటుంది. ఈ వాగ్దానాలన్నీ నీకోసమే ఈరోజు ప్రకటన చేస్తున్నాను, ప్రవచిస్తున్నాను. ఇవన్నీ నువ్వు స్వతంత్రించుకుందువు గాక. కాబట్టి మరి అలా ఉండాలని మరి ఆయన మాట విని బిడ్డలు ఉన్నప్పుడు మారాను కూడా మదరంగా మార్చినట్లు నయోమి జీవితాన్ని దేవుడు ఎట్లా మార్చిండో తిరిగి దేవుని దగ్గర చేరినప్పుడు మరి ఇక్కడ తనుకున్నటువంటి వారి జీవితంలోకి ఒక చెట్టుని వేసి ఏ విధంగా అయితే దేవుడు మరి ఆశీర్వదించినట్లు ఈరోజు నిన్ను కూడా ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. యోనా చూడండి, తెలివి లేని పక్షిగా ఉండొచ్చు, కానీ తర్వాత తెలివి తెచ్చుకొని ప్రార్థన చేసినప్పుడు యోనా జీవితంలో మరి ఆయన చేయవలసిన పని చేసినప్పుడు దేవుడు ఆయనను కూడా దర్శించినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు నిన్ను ఈ రాత్రికి దర్శించును గాక యేసునామమున. నువ్వు కోల్పోయిన అన్ని తిరిగి పొందుకుందువు గాక. ఏ ఏ పరిస్థితిలో ఇక్కడికి వచ్చావో ఆ పరిస్థితులన్నీ తారుమారైపోవును గాక. ఏ కష్టం ఉన్నా కష్టాలన్నీ కూడా సుఖాలుగా మారును గాక. దేవుని ఎప్పటికీ మహిమపరచుదువు గాక, ఆరాధిస్తువు గాక, స్తుతిద్దువు గాక, ఆయనను కొనియాడుదువు గాక, ఇంకా ఆయనకు మహిమకరంగా నువ్వు జీవించుదువు గాక.